వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే వాడి మొహం నల్లగా మారిపోతుంది. లోపలే కొతకొతలాడిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టిపెట్టుకోవాలా లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా అని ఆలోచిస్తాడు. చూడు, ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు. పరలోకాన్ని విశ్వసించని వారి ఉపమానం మాత్రమే చెడ్డది. అల్లాహ్ అత్యున్నతమైన గుణగణాల దర్పం గలవాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు కూడా. అల్లాహయే గనక ప్రజలు పాల్పడే అఘాయిత్యంపై వారిని నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు. కానీ ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు విడుపునిస్తున్నాడు. మరి వారి కోసం నిర్ణయించబడిన ఆ సమయం వచ్చేసిందంటే వారు ఒక్క గడియ వెనక్కి గాని ముందుకు గాని జరగలేరు. వారు తమ కోసం ఇష్టపడని దానిని అల్లాహ్కు కేటాయిస్తున్నారు. తమకు మంచే జరుగుతుందని వారి నోళ్లు అబద్ధాలు ప్రేలుతున్నాయి. అసంభవం. వారి కోసం ఉన్నది నరకాగ్ని మాత్రమే. అందరికన్నా ముందు అందులోకి పోయేది వాళ్లే.